క్షణికావేశం, జీవితాంతం పశ్చాత్తాపం. మీకు మీ ముందున్న వ్యక్తికి మధ్య తేడా ఉండాలి. అదే మీ ప్రవర్తనలో కనిపించాలి. మనం రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు మన వెనక నుండి వచ్చే వాహనదారుడు పిచ్చిగా హారన్ కొడుతూ ముందుకు రావడానికి ప్రయత్నిస్తుంటారు. మనం వెనకకి చూస్తే వెనుక వాహనంలో ఉన్న వాళ్ళు సైగలు చేస్తూ రెచ్చగొడుతుంటారు. సాధారణంగా అయితే దిగిపోయి గొడవ పడతాం. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, రోడ్డు మీద జరిగే గొడవల్లో గెలుపు అనేది ఉండదు. ఒక చిన్న ఉదాహరణ, ఒక వ్యక్తి సిగ్నల్ దగ్గర చిన్న గొడవలో ఒకరిని తోసేశాడు. అతను పడిపోయి తలకు గాయం. ఒక క్షణం కోపం, ఒక కుటుంబం జీవితాంతం కన్నీళ్లు. ఇంకో సంఘటన, హార్న్ వేసినందుకు ఒక యువకుడు గొడవ పడ్డాడు. అవతల వ్యక్తి తన దగ్గర ఉన్న ఇనపరాడుతో దాడి చేశాడు. ఒక చిన్న ఇగో ఒక జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. మీరు ఎవరితో గొడవ పడుతున్నారో మీకు తెలియదు, వారి దగ్గర ఏముందో కూడా తెలియదు. గెలిస్తే జైలు, ఓడిపోతే ఆసుపత్రి, లేదా మరింత దారుణం. మగతనం అంటే గొడవ కాదు, మగతనం అంటే నియంత్రణ. మీ కోపాన్ని మీరు నియంత్రించగలిగితే అదే నిజమైన ధైర్యం. మీ కుటుంబం మీతో ఉన్నప్పుడు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వారి భద్రత. ఒకసారి చెప్పడం, ఒక అడుగు వెనక్కి వేయడం, అది ఓటమి కాదు, అది విజయం. అవసరం లేని గొడవలకు దూరంగా ఉండండి. మీ జీవితం, మీ కుటుంబం, మీ భవిష్యత్తు ఒక క్షణికావేశం వల్ల ప్రమాదంలో పడనివ్వకండి. మీకోసం, మీతో, మీ మల్కాజ్గిరి పోలీస్.